నందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి ఆయనను స్తుతిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన లేఖనాలను మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు మనల్ని బ్రతికించిన తండ్రికి ఒక్కసారి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆయన కృపలో మనం ఉండాలని, ఆయన ఆశీర్వాదంతో మనం నింపబడాలని మనం కోరుకుంటూ ఇక వాక్య సందేశంలోకి వెళదాం. వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మీ యొక్క మనోభావాలను, మీ కోరికలను ఆయన సిద్ధపచేయండి కాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకుంటే విశ్వాసం కలిగిన ఇల్లు. హల్లెలూయా. విశ్వాసం కట్టిన ఇల్లు. ఏంటి విశ్వాసం కట్టిన ఇల్లు? మనం మామూలుగా లోకంలో మనం గృహాలను ఏర్పాటు చేసుకుంటాం. అది చిన్న ఇల్లు కావచ్చు, లేదంటే పెద్ద అపార్ట్మెంట్ కావచ్చు. ఏ గది అయినా సరే 4 గోడలతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే 4 పక్కల 4 గోడలు ఉంటేనే కానీ అది సీలింగ్ నిలబడదు కదా. అయితే మరి క్రైస్తవుడికి కూడా 4 గోడలు కలిగిన విశ్వాసంతో తండ్రిలో ఇల్లు కట్టుకోవాలి. ఏంటి 4 గోడలు అంటే? ఒకటి విశ్వాసము, రెండోది నమ్మకము, మూడోది ఆయన యందు నిరీక్షణ, నాలుగోది ప్రతిఫలము. ఈ యొక్క గోడలతో మనం ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఎవరినైనా, నేను ఆయనకు ద్రోహం చేసిన నన్ను రక్షించి, నన్ను క్షమించి, నన్ను ఆయన ఇంటిలో చేర్చుకుంటాడు, నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసము, నమ్మకం అనే దృఢమైన గోడ కట్టాలంట. ఈరోజు చూడండి, సిమెంట్ బస్తాలు కొంటూ ఉంటామే ఇల్లు కట్టడానికి. వాటి మీద ఏమో రాస్తుంది తెలుసా? నమ్మకమైన దృఢమైన సిమెంట్ అంటారు. అందులో ఎంత కల్తీ కలుస్తుంది ఆవిడకి తెలియదు. దృఢమైన అంటే గట్టిగా పట్టుకుంటుందని వారు ఆ గవర్నమెంట్ వారు ఒక ముద్ర వేస్తారు సిమెంట్ బస్తాల మీద. అది ఎంతవరకు నిజమో అబద్ధమో చేసేవాడికి తప్ప, అక్కడ పని చేసేవాడికి, అక్కడ దాన్ని తయారు చేసిన వాడికి తప్ప రెండోడికి తెలియదు. కానీ నేనంటాను, తండ్రిలో నీవు దృఢంగా నిలబడగలిగితే, విశ్వాసమైన గోడతో, నమ్మకమైన గోడతో, దృఢమైన బలంగా నీవు పునాది వేసుకోగలిగితే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. అలాంటి సందర్భం ఈరోజు వాక్యంలో మనం చూసుకుందాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందన్న సందర్భం మనం చూసుకుంటే, ఇది రమారమి ఇశ్రాయేలు ప్రజలు ఉన్న కాలంలో తనను నడిపించడానికి తండ్రి ఏర్పాటు చేసిన సేవకుడి కాలంలో జరిగిన సంఘటన ఈరోజు మన వాక్య రూపంలో చూసుకుందాం. ప్రతి సంగమ ఇలాగే ఈరోజు మనం ఉన్నామా లేదా? ఒక చిన్న ప్రశ్న మనమే వేసుకుందాం. మీరు ఎవరిని ప్రశ్నించొద్దు, ఎవరు మిమ్మల్ని కూడా ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వకండి, లేదు కూడా. మనమే ప్రశ్నించుకుందాం. నిజమే, నేను ఇలాగున్నానా? ఈ 4 గోడలతో నా విశ్వాసం అనే ఇల్లును కట్టుకుంటున్నానా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక వాక్య సందేశం చూసుకుంటే, తండ్రి చెప్పిన మాట మనం చూసుకుంటే అక్కడ ఉంటుంది కదా చక్కటి మాట. నిర్గమకాండం 32 అధ్యాయంలో రమారమి మొదటి వచనాన్ని మొదలుకొని 14వ వచనం వరకు కూడా మీ బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసుకుంటే అక్కడ రాయబడిన మాటలు మోషేను సీనాయి పర్వతం మీద పిలిచాడు 10 ఆజ్ఞల పలకనివ్వడానికి. మనకు తెలుసు, ఆ సీనాయి పర్వతం మీద వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి, ఆయన తన వేలితో రాసిన ఆ 2 పలకలను పట్టుకొని కిందకి రావడానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? వెళ్ళిపోయిన 40 రోజులు అయిపోయింది, 40 రాత్రులు 40 పగలు గడిచిపోయింది. అప్పుడు ఇశ్రాయేల్లో ఒక అపనమ్మకం వచ్చేసిందండి, అవిశ్వాసం వచ్చేసింది. అందుకే అంటున్నాను, నీవు విశ్వాసం అనే గోడ ఒకటి ఉండాలి నీకు కట్టుకోవడానికి. ఆ విశ్వాసం అనే గోడ బలంగా ఉండాలి. వీళ్ళు అవిశ్వాసం వచ్చేసి వారు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారో తెలుసా? కింద తన అన్నయ్య అహరోను ఉన్నాడు, సేవకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నారు, ఇదిగో. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదా? మోషేని అక్కడ పంపించినట్లుగా తెలుసు, ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని మార్చినట్టుగా తెలుసు. తండ్రి
ఆ ఫరో యొక్క దేశంలో చేసిన ఆ కీడు కూడా వాళ్ళకి తెలుసు. ఆ దేశంలో వీరు ఉంటుండగా కాపాడిన సంఘటన కూడా ఇశ్రాయేలుకి తెలుసు. ఈరోజు మనం కూడా అన్నీ తెలుసు కూడా మూర్ఖతగా జీవించేస్తున్నారు క్రైస్తవుడు. వారు కూడా అలాగే జీవించారు ఆ రోజు. వారు కూడా అలాగే జీవించారండి. అన్నీ తెలిసిండు కూడా తప్పు చేశారు వాళ్ళు. అక్కడ అంటారు కదా, కిందకొచ్చి అంటారు, సేవకుడు నా హృదయం దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో మమ్మల్ని నడిపించాలని పంపించాడే మోషే, ఏమైపోయాడో మాకు తెలియదు, ఉన్నాడో చచ్చిపోయాడో మాకు తెలియదు. చూడండి వాళ్ళ మాటలు. ఉన్నాడో చచ్చిపోయాడో మాకు తెలియదు కనుక మరి మేము పూజించడానికి ఒక ఆకారం కావాలి కదా. కనుక మాకు ఒక ఆకారాన్ని తయారు చేసి నువ్వు ఇస్తే నేను వాటికి పూజించుకొని వారికి బలి అర్పణిస్తామని ఎంత మూర్ఖత్వమైన మాట అండి అది. క్రైస్తవులారా, నిజంగా నాటి ఆ ఇశ్రాయేలు ప్రజలను తలుచుకుంటే సిగ్గుపడాలి. నిజంగా వాళ్ళది ఒక బ్రతికేనా అనిపిస్తుంటుంది, అది ఒక జీవితం అని అనిపిస్తుంటుంది. అందుకే ఫరో రాజు యొక్క హృదయాన్ని కఠినపరచడం కాదండి తండ్రి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల హృదయాన్ని కూడా కఠినపరిచేశాడు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, ఏమో ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు కనుక అహరోను దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో సేవకుడా మాకు ఒక ఆకారం కావాలి అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏంటి? లక్షల కొలది వీళ్ళు ఉన్నారా, ఒక్కడే ఈయన ఉన్నాడా? ఏమో ఆయన ఏం చేస్తారని వారుకున్న భయం వారికి ఉంటుంది కదా. అప్పుడు నన్ను సరే మీకు ఒక ఆకారం తయారు చేస్తాను, మీ దగ్గర ఉన్న ఆ సువర్ణం అంటే బంగారం అంతా నాకు ఇవ్వండి అని అడిగేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ బంగారం అంతా సేకరించి ఒక పోత పోసిన దూడ బొమ్మ చేశాడు. వాటికి బలి అర్పణ చేయడం మొదలుపెట్టారండి. ఎంత మూర్ఖులండి ఇశ్రాయేలు, ఎంత గర్విష్ఠులండి, ఎంత హీనమైన జీవితం అండి వాళ్ళది. దేవదత్తలు భుజించే మన్నాన్ని ఇచ్చాడా ఏంటి? వాళ్ళు కోరిన పుర్రెలను ఇచ్చాడా? వాళ్ళు కోరిన రొట్టెలు ఇచ్చాడా? వారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే ఎండలో మాడిపోతారేమని పగలంతా మేఘస్తంభంగా వారి కాసి కాపాడా? రాత్రంతా చీకట్లో మగ్గిపోతారేమో, ఏ పురుగో పుట్ట అరణ్యంలో వారిని కాటు వేస్తుందేమో అని వెన్నెలుగా ఆయన వెలుగుగా మారి కాపాడా? వారు వేసుకున్న వస్త్రాలు కూడా నలిగిపోకుండా, వేసుకున్న చెప్పులు కూడా నలిగిపోకుండా వారిని కాపాడితే చివరికి వారు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏమో మోస ఏమైపోయినా మాకు తెలియదు, ఆ యొక్క ఎవరో పరంతండ్రి ఎవరో మాకు తెలియదు కనుక ఇప్పుడు మాకు ఒక ఆకారం కావాలి మేము పూజించడానికి అని ఒక దూడ బొమ్మను చేసుకొని వారు పూజించడము అర్పించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు తండ్రి మోసేని కిందకి వెళ్ళమన్న సందర్భంలో జరిగిన సంఘటన. అప్పుడు ఏమైంది? వారు అలా ఉంటుంటే అది చూశాడు తండ్రి. చూసి అంటాడు, మోషే ఇదిగో నేను కాపాడిన నా ప్రజలు తిరుగుబాటు చేశారు, నన్ను మర్చిపోయారు, వాళ్ళు నన్ను జ్ఞాపకమే లేదు. ఇది ఒక్కసారి నువ్వు కిందకెళ్ళి చూడు వాళ్ళు ఏం చేస్తున్నారో. కనుక ఇటువంటి ప్రజలను నేను ఉంచాలా ఈ భూమి మీద? కనుక నోవా కాలంలో జరిగించిన సంఘటన, అబ్రాహం కాలంలో జరిగించిన సంఘటన మళ్ళీ ఈ ప్రజల కోసం నేను జరిగిస్తాను, నువ్వు అడ్డు తప్పుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే మోషేని నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషేని ఎందుకన్నాడో ఇక్కడ ఈ వాక్యం బాగా మనం క్షోణం చేస్తే అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. అనేటప్పుడు ఆయన అంటాడు కదా, తండ్రి ఇందుకా వాళ్ళని రక్షించావు, వాళ్ళని చంపడం కోసమా, వాళ్ళు నశింపజేయడం కోసమా? నిజమే వారు తప్పు చేశారు. వారు తప్పు చేసిన సంగతి తెలిసిన కూడా ఎర్ర సముద్రం దాటిన వెంటనే వారు నీకు తిరుగుబాటు చేసినప్పుడే చంపేయవచ్చు కదా, ఎందుకు కాపాడావు? ఎరుకోకూడదు దాటిన వెంటనే వారు చంపేయవచ్చు కదా, ఎందుకు కాపాడావు? మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఒక్కవేళ నువ్వు చంపాలనుకుంటే అందుకైనా నన్ను ఐగుప్తు దేశానికి పంపించావు, అందుకైనా ఐగుప్తు దేశంలో ప్రజలకు ఇబ్బంది కలిగించావు, అందుకైనా వారిని సురక్షితంగా నన్ను పంపించి బయట రప్పించావు, నీవు ఇప్పుడు చంపడానికా? ఒకవేళ వారిని కానీ చంపితే నేనేం అడ్డు చెప్పను, కానీ ముందుగా నన్ను చంపి అన్నాడు. హల్లెలూయా. ఆ ఘోర పాపాన్ని నేను చూడలేను, ఆ శవాన్ని నేను లెక్క పెట్టలేను, కనుక ముందుగా నన్ను చంపి అన్నాడు. ఎందుకన్నట్టు తెలుసా తండ్రి మాట? నిజంగా ఇశ్రాయేలుని చంపాలని ఉద్దేశం లేదండి ఆయనకి, లేదండి. ఎందుకంటే యాకోబుకి ఇచ్చాడు వాగ్దానం, అబ్రాహాంకి ఇచ్చాడు వాగ్దానం, నీ సంతతిని కాపాడుతాను, నీ సంతతిలోంచి రాజులు పుడతారు, బలిష్ఠులు పుడతారు,
సూర్యుడు పుడతారు, రక్షించే వాళ్ళని పుట్టిస్తాను, ఆఖరికి లోకరక్షకుడైన నా కుమారుని కూడా పుట్టిస్తానని ఆనాడే చెప్పేశాడు. లెక్కకి మించిన జనంగాని ఇస్తానని చెప్పి వాళ్ళు కాపాడుతానని మళ్ళీ ఆ వాగ్దానం యాకోబు కాలానికి వచ్చేటప్పుడు, అంటే అబ్రహం కాలమే అయిపోయింది, తాతగారి కాలం కదా. మరి యాకోబుకి అబ్రహం ఏమవుతారు? తాత అవుతాడు. తాత కాలం అయిపోయింది, తండ్రి కాలం ఇస్సాకు కాలం అయిపోయింది, యాకోబు కాలం వచ్చింది. మరలా ఆయన ఏం చేశాడంటే ఆదికాండం 32 అధ్యాయంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీ సంతతిని కాపాడుతాను అని ఇచ్చిన వాగ్దానము ఆయన ఎందుకు చంపేస్తాడు? కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే మోషేలో ఎంత విశ్వాసం ఉందో తండ్రి మీద, ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో అని మోషేని అక్కడ పరీక్షించాడండి. హల్లెలూయా. అంతేగాని నిజంగా ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలనే ఉద్దేశం కాదు. ఈయన యొక్క భక్తి ఎంతో, ఈయన విశ్వాసం యొక్క కవచం ఏంటో, ఈయన నమ్మకమైన జీవితం ఏంటో పరీక్షిద్దామని ఒక్క మాట అంటే మోషే అన్నాడు, నన్ను సంహరించు, వారిని నీవు రక్షించు, ఎందుకంటే నీ ప్రజలను నీ చంపుట, ఆ శవాలను చూసి నాకు ఏమాత్రం కూడా మనసు లేదని చెప్పిన సందర్భం అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు సంగమా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సంగమా ఈరోజు మనం కూడా అలాగే జీవిస్తున్నామా? కాపాడే కొలది మన పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఎంత కాపాడుతున్నాడు తండ్రి, మనం అంతకంతగా పాపంలోకి వెళ్ళిపోయి మళ్ళా మనం వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎంతవరకు న్యాయం? మూర్ఖులుగా అక్కడ అంటారు, అహరోను మమ్మల్ని కాపాడడానికి పంపిన మోసే ఏమైపోయినా మాకు తెలియదు కనుక ఇంకా ఆయనతో నాకు పని లేదు, ఆయనతో మాకు పని లేదు, మమ్మల్ని కాపాడిన పరమ తండ్రితో కూడా మాకు పని లేదు. ఇప్పుడు మా హృదయానికి అనుకూలమైనది కార్యాలు మేము చేస్తాం, మా హృదయానికి ఏదైతే అనిపిస్తుందో అలాగే జీవిస్తాం మేము. కనుక మాకు ఒక ఆకారం ఇల్లు, మేము పూజ చెయ్యాలి, మేము బలి అర్పించుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని కాచి కాపాడేది పరమ తండ్రి కాదు. ఇప్పుడు మేము చేయబోతున్న ఈ యొక్క ఆకారమే దూడనని అక్కడ దూడను పెట్టేవాళ్ళు పూజించడం మొదలుపెట్టారండి. హల్లెలూయా. ఎంత ఘోరమో చూడండి. అలాంటి సమయం చూసి కూడా విని కూడా మోసే అంటున్నాడు, నాయన వాడిని సంహరించడానికి కానీ నీవు రక్షించావు, దయచేసి వాళ్ళ పక్షంలో నీవు కనికరం చూపించి నీ కోపాగ్నిని వారి నుంచి తొలగించే అని అక్కడ చెప్పిన మాటలు 1వ వచనం నుంచి ఇంచుమించుగా 14వ వచనం వరకు కూడా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. 32 అధ్యాయం నిర్గమకాండంలో ఇక్కడ విశ్వాసంతో కలిగిన జీవితాన్ని అక్కడ కనిపిస్తున్నాను మనకి. అందుకని అంటున్నాను, నా ఇల్లు అంటే ఈ ప్రపంచం అంతా ఇల్లు అంటే ఏంటి? ఇల్లు ఎవరిది? ఈ ప్రపంచం ఎవరిది? సర్వాధికారి తండ్రిది. దాన్ని దేనితో పోల్చాడు? ఇల్లుతో పోల్చాడు. అలాగే పరలోక రాజ్యం ఎవరిది? ఆయనది. అందుకే కొత్త నిబంధనలు దేనితో పోల్చాడు? ఈ పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడు? ఒక ఇంటి యజమానితో పోల్చాడు. ఇంటి యజమానుడు ఎంత గొప్పవాడో పరలోక రాజ్యం కూడా అలాంటిదండి. అక్కడ 20 అధ్యాయంలోను అలాగే కొన్ని వచనాలు మత్తయి సువార్తలో మనం చూసుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఇక్కడ తన ప్రపంచం అంతటి కూడా ప్రపంచంలో ఉన్న మనుషులు అందరికంటే విశ్వాసం కలిగిన వాడు, నమ్మకమైన వాడు, నమ్మక ద్రోహం చేయకుండా ఉన్నవాడు, ఇతరుల యొక్క మేలు కోరుకునేవాడు, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేవారు, అవసరమైతే తన కోసం తాను బలైపోవడానికి తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధపాటు కలిగిన వాడు మోషే అని అక్కడ ఆయన చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. ప్రియసంగమా, ఈరోజు నీ విశ్వాసమైన ఇల్లు దేంతో కట్టుకుంటున్నావు? ఆ విశ్వాసమైన ఇంట్లో ఎవరిని పెట్టుకున్నావు? అంటే నాకు తండ్రి అంటే చాలా ఇష్టం అండి, నేను ఆ తండ్రి నామం తప్ప, బైబిల్ తప్ప, ప్రార్థన తప్ప ఏముండదు అని చెప్పుకుంటున్నావా? అది కేవలం పెదవుల నుంచి వచ్చే మాటే కానీ హృదయం నుంచి వచ్చే మాట కాదు. నిజంగా హృదయంలోంచి వచ్చే మాట అయితే నువ్వు ఖచ్చితంగా నీవు బ్రతికిదినం అంతా కూడా నీకు కృపాక్షేమం రావాలంటే, ఆ కృపాక్షేమం నీ వెంట రావాలంటే, ఆ కృపాక్షేమం నీ వెంట పంపించాలంటే నీవు అన్ని వేళల్లో కూడా, అన్ని సందర్భంలో కూడా ఆయనకు విశ్వాసంగా జీవించాలి, నమ్మకంగా విశ్వాసం వేరు, మన నమ్మకం వేరండి, రెండు ఒకటి కాదు. విశ్వాసం అంటే అప్పటికి విని విడిచిపెట్టేసేది, నమ్మకం అనేది బ్రతుకులో ఎప్పటికైనా సరే నేను ఒక గమ్యానికి వస్తానన్న ఆశ. అలాగా ఆశ పెట్టుకున్న మోషేని ఆయన ఏం చేసింటే రక్షించాను అంటున్నాడు. ఒకే మాట, నీ ప్రపంచమైన ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మోషే ఒకడని ఆయన మెచ్చుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇది మోషేకి ఇచ్చిన గొప్ప అమూల్యమైన వరం. ఇది
గిఫ్ట్ ఇచ్చాడని ఒక బహుమానం ఇచ్చాడు. ఈరోజు మనకేమిస్తున్నాడు బహుమానం మనకు తెలియదు. అసలు బహుమానాలు ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. మనం ఊహించుకుంటాం అంతే. పుట్టినరోజు వచ్చిందనుకోండి, ప్రార్థన చేసి ఆ సంవత్సరం మొదలుకొని సంవత్సరాల వరకు కూడా అని చెప్తూ సంవత్సరం అంతా తన ఏంటి ఆశీర్వాద జాడలు వెదజల్లుతాయని కీర్తన భాగంలో రాయబడిన 65 అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని మురిసిపోతామే. కానీ అసలు నిజమైన ఆశీర్వాదం మన మీద ఉందో లేదో మనకు తెలియదండి. నీ మీద ఉందో లేదో నీకే తెలియదు, నా మీద ఉందో లేదో నాకు తెలియదు. కానీ మనం భ్రమలో బ్రతికేస్తున్నాము. కానీ నేనంటాను ప్రసంగమ్మ, మనం ఏ స్థితిలో ఉన్నా, అంటే కింద ఉన్నా పైన ఉన్నా, అంటే పేదవారుగా ఉన్నా గొప్పవారుగా ఉన్నా, అధిక స్థితిలో ఉన్నా అత్యధికంగా మేము ఉన్నా సరే, ఎలాగున్నా సరే చిన్న నమ్మకమైన జీవితం ఉంటే ఆ నమ్మకం ఆ చిన్న విత్తనము అది ఏమవుతుంది, మొక్కై మ్రానై ఫలములు ఇచ్చేవారుగా మనల్ని నడిపిస్తుందని నమ్ముదాం మనం. అందుకే ఇక్కడ మోషన్ని పరీక్ష పెట్టాడు, పరీక్షలో నెగ్గాడు. నాయన ఈ కోపాన్ని తొలగించుకో. నిజమే, వారు పాపం చేశారు, వారు తప్పుదం చేశారు. అందుకని నీవు ఇంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా వారు మగ్గిపోతున్న ప్రజలను, ఇంచుమించుగా 430 సంవత్సరాలు మగ్గిపోతున్న ప్రజలను నీవు ఎందుకు బయటకు తీసుకొచ్చావా? ఒకసారి ఆలోచించు తండ్రి, ఆలోచించు. ఒకవేళ అదే నేను నిర్ణయితే ఆ నిర్ణయానికి ముందుగా నన్ను సంహరించే. ఎంత నమ్మకమైన మాట అండి అది, ఎంత విశ్వాసం కలిగిన మాట అండి, ఎంత దృఢమైన మాట అండి. ఇలా ఎవరున్నారండి ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరున్నారు? ఒక స్నేహితుడి యొక్క క్షేమం కోరుకోలేని వాడంట, వాడు మృత్యుని అంటే మరణాన్ని ముందుగా తెచ్చుకున్నవాడని మెస్సీ గారు చెప్పిన, మత్తయి సువార్త చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్నేహితుడి కోసం నీవు ప్రాణం పెట్టకుండా ఉంటే నీవు ద్రోహి అవుతా, కానీ నీవు నిజమైన స్నేహితులుగా ఉండవని ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంఘం ఇక్కడ మోషేని బట్టి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. ఇలాగ మనం ఈరోజు మనం జీవించగలుగుతున్నామా? ఎవరి మీద నింద వేది పదే చెప్తుంటాను. ఎవరిని మనం వేలు పెట్టి చూపించడానికి మనకు అధికారం లేదు, ఎవరి మీద మనం నింద వేయడానికి మనకు అధికారం లేదు. ఒక్కవేళ నువ్వు వేలు పెట్టి చూపించు, నింద వేయు. తండ్రి పనిలో వారు మార్గం తప్పితే, తండ్రి అప్పగించే పనిలో వారు మార్గం తప్పితే నువ్వు గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, పర్వాలేదు. తిమోతి పత్రికలో రాసినట్లుగా నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, తండ్రి పనిలో లోటు వస్తే. కానీ ఉన్న విషయాల్లో మనం వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనం ఏమీ జోక్యం చేసుకోకూడదు ప్రియ సంగమా. ఎందుకంటే తండ్రికి లోబడిన వాడు తండ్రి చేత బల నమ్మకమైన దాసురాలు అనిపించుకున్న వారికి జీవిత చరిత్ర ఏమో మరి రాబోతున్న దినాల్లో ఆయన జీవపు గ్రంథాలు ఉంటాయేమో, నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ నమ్మకంతో జీవించాలి. మోషే నమ్మకంతో జీవించాడు కనుక ఆయన కోసం అంటున్నాడు. ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన మోషే, ఈ కారణం బట్టి అన్నాడు. చివరికి ఆయన నశించిపోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు, ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కోపాగ్నిని రగిలించడానికి ఇష్టపడలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే కోరి 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 కష్టాలు తెచ్చుకున్నారు. అంతే. ఆ కింద వచ్చిన ఉంటుంది, వాళ్ళు తినుటకును త్రాగుటకును లేచారు, ఆ బొమ్మను దగ్గర పెట్టుకొని లేచారు, వేసేసాడు ఒక ఏటు. సంగమా, అలాంటి దుస్థితి మనకు తెచ్చుకోవద్దు. ఈరోజు నీ హృదయంలో ఎలాంటి ఇల్లును కట్టుకుంటున్నావు? విశ్వాసం నీళ్ళు కట్టుకుంటున్నావా? అది కడ వరకు కాపాడుకో. ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి గాలి వాళ్ళు వచ్చినా, ఎలాంటి విపత్రాలు జరిగినా, ఎలాంటి భూకంపాలు వచ్చినా సరే నీ హృదయంలోంచి ఆ ఇల్లు పడదు, చలించదు. ప్రార్థించుకుందాం. దయగల నాన్న, కృపగల తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైన ఆయన తండ్రి, మేమైతే అంత భక్తిపరం కాదు, కానీ నా ప్రభా నీ మాట వింటే ప్రతి ఒక్కరికి కూడా తండ్రి యేసయ్య నాన్న మా యొక్క హృదయంలో, అలాగే నీ హృదయంలో మాకు స్థానాన్ని ఇస్తున్నామని ఈ వాక్య ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. ఇంతవరకు మేము తండ్రి గాలికి పడిపోయి గృహాలు కట్టుకుంటున్నామేమో, తండ్రి గుడారాలు వేసుకుంటున్నామేమో తండ్రి. అలా కాకుండా ఇగో నా ప్రభా పేతురు నీ బండ మీద నా ఇల్లు కడతానన్నావు, నా మందిరాన్ని కడతానన్నావు. అలాగే తండ్రి మా ప్రభా మా హృదయంలో కూడా తండ్రి విశ్వాసము, నమ్మకము తండ్రి దృఢమైన ఇల్లు కట్టడానికి సహాయం చేయండి. నమ్మకమైన జీవితం మా కడ వరకు కలిగించండి అయ్యా.
అట్టి స్థితిలో ఏదైనా పొరపాటు జరిగితే క్షమించి, అయ్యా మేము ఎన్నడూ కూడా తండ్రి పడిపోకుండా కూలిపోకుండా తండ్రి ఆ విశ్వాసాన్ని గృహాన్ని కాపాడుకుని లాగును, అయ్యా వాటిలో నీవు నివసించలాగును నాకు కృప చూపించి నీ నామాన్ని కనపరుచుకుంటామని, వాక్యాన్ని విడనందరిని దీవించి నీవే మహిమ పొందుకుంటామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థనలు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా మరొకసారి తండ్రి నామములో సలాం. తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.